హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్ లోపల ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావటం అనేది జరిగింది. అదేంటంటే మీరు ప్రపంచం లోపల అస్సలు 6 నెలల పాటు సూర్యుడు అస్తమించినటువంటి ప్రాంతము, అసలు 6 నెలల పాటు సూర్యుడు ఉదయించినటువంటి ప్రాంతం గురించి మీకు ఎప్పుడైనా తెలుసా? అదేవిధంగా ఆ ప్రాంతంలో 0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావటం అనేది జరుగుతుంది. అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యేటువంటి ఆ ప్రాంతం లోపల నేటికి కూడా కొంతమంది ప్రజలు నివసిస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అయితే తెలియకపోతే ఈ యొక్క వీడియోను మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, లైక్ చేయకపోయినా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ నేమ్ వచ్చేసి ధ్రువ ప్రాంతాలు. ఈ యొక్క ధ్రువ ప్రాంతాలు అనేవి మనకు ప్రధానంగా గ్లోబ్లో చూసినట్టయితే పై భాగంలో ఉత్తర భాగం లోపల ఆర్కిటిక్ ప్రాంతం దగ్గర మనకి ధ్రువ ప్రాంతాలు కనబడటం అనేది జరుగుతుంది. మరి ఈ ధ్రువ ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్లోబ్ మీద ఈ యొక్క ధ్రువ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాలని మనం గ్లోబ్ పైన చూడొచ్చు. ధ్రువాల దగ్గర ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతాన్నే ధ్రువ ప్రాంతంగా పేర్కొనటం అనేది జరుగుతుంది. అయితే ఉత్తర ధ్రువము దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్లోబ్ పై మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతాన్ని మనం ఆర్కిటిక్ వృత్తంగా పేర్కొనటం అనేది జరుగుతుంది. ధ్రువ ప్రాంతాల్లో ఉన్న ఖండాల ఉత్తర భాగాలనే టాండ్రా అనే పేరుతో పిలవటం జరుగుతుంది. టాండ్రా అంటే చాలా చలిగా ఉండే ప్రాంతం అనే అర్థం. ఈ టాండ్రా ప్రాంతంలో చాలా తక్కువ సూర్యకాంతి పడుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన మొక్కలు రకాలు ఉంటాయి. వీటినే టాండ్రా వృక్షాజాలంగా పేర్కొనటం అనేది జరుగుతుంది. టాండ్రా ప్రాంతంలో చాలా చలిగా ఉంటుంది. అక్కడ ఎంత చలిగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టం. మన దేశంలో సూర్యుడు రోజు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ టాండ్రా ప్రాంతంలో ఇలా జరగదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలలో సూర్యుడు అస్సలు ఉదయించడు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది. టాండ్రాలో ఇది చలికాలం. ఈ నెలలో చలి తీవ్రంగా ఉంటుంది. చాలా చలి ఉన్నప్పుడు నీళ్లు గడ్డకట్టి మంచుగా మారుతాయన్న విషయం మీకు తెలుసు. ఈ తీవ్రమైన చలికి నదులు, చెరువులు, సముద్రాలలో నీళ్లు గడ్డకడతాయి. బలమైన చల్లటి గాళ్ళు, మంచు కురుస్తుంది. మరి ఈ యొక్క ధ్రువ ప్రాంతాల్లో వేసవికాలం ఎప్పుడు ఉంటుందంటే టాండ్రా ప్రాంతంలో ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో సూర్యుడు ప్రకాశించడం మొదలు పెడతాడు. మొదట్లో సూర్యుడు 1.5 సేపు మాత్రమే ఉండి అస్తమిస్తాడు. సూర్యుడు ఉండే సమయం క్రమేపీ 2 గంటలకు, 6 గంటలకు, 8 గంటలకు, 16 గంటలకు పెరిగి చివరకు 24 గంటల సేపు అంటే ఒక రోజు మొత్తం సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మే నుంచి జూలై నెల వరకు 3 నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. కానీ సూర్యుడు ఎప్పుడు కూడా నడినెత్తి మీదికి రాడు. అంటే ఎప్పుడు కూడా సూర్యుడు మన నెత్తిపైన మధ్య భాగంలోకి రాడు. మరి సూర్యుడు ఎక్కడ ఉంటాడంటే భూమి ఆకాశము కలిసినట్టు కనిపించేటువంటి ఆ ప్రదేశము లోపల మనకు కనబడటం అనేది జరుగుతుంది. దీన్ని మనం క్షితిజము లేదా దిగ్మండలము అనేటువంటి పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క ప్రాంతం లోపల సముద్రాలలో నీటి పై భాగంలోన మంచుగడ్డలు ప్రయాణిస్తూ వెళ్ళటం అనేది జరుగుతుంది. వీటిని మనం ఐస్ బర్గ్స్ గా పేర్కొనటం అనేది జరుగుతుంది. మరి ఈ యొక్క టాండ్రా ప్రాంతం లోపల వృక్షాజాలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. నిజానికి చలి కారణంగా ఈ ప్రాంతంలోని నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది. దీన్నే మనము ఫర్మాఫ్రాస్ట్ అని పేరుతో పిలవటం జరుగుతుంది. అంటే ఫర్మాఫ్రాస్ట్ అనే దానికి మీనింగ్ ఏంటంటే శాశ్వతంగా గడ్డ కట్టుకుపోవటం అని చెప్తాము. మరి టాండ్రా ప్రాంత ప్రజలను ఏమంటారంటే ఎస్కిమోలుగా పిలవటం అనేది జరుగుతుంది. విశాలమైన చెట్లు లేని మైదానాలతో గడ్డకట్టి సముద్రాలతో బీడు రాళ్లపైనటువంటి దీవులతో ఆర్కిటిక్ ప్రాంతం ఉంటుంది. ఈ అత్యంత చలి ప్రదేశంలో ఎస్కిమోల యొక్క నివాస ప్రాంతము. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, సైబీరియాలలో చల్లా చెదురుగా చిన్న చిన్న నివాస ప్రాంతాలలో వీళ్ళు నివసించటం అనేది జరుగుతుంది. వేలాది సంవత్సరాలుగా ఎస్కిమోలకు ఇతరులతో సంబంధం లేకుండా జీవించారు. వీళ్ళు ప్రధానంగా చేపలు పట్టడం, వేటాడటం ద్వారా వాళ్ళ ఆహారాన్ని పొందడం అనేది జరుగుతుంది. తమ ప్రాంతాన్ని అనువైన జీవన విధానానికి వాళ్ళు రూపొందించుకోవటం అనేది జరిగింది. మరి నిజానికి ఎస్కిమో అన్న పదానికి ఎక్కువ మంది అంగీకరించేటువంటి అర్థం మంచు బూట్ల వ్యక్తి. ఎస్కిమోలుగా పిలువబడే వారిలో 2 ప్రధాన బృందాలు ఉంటాయి. అవే ఇన్యూయిట్, యూపిక్. వాళ్ళ భాషలో ఇన్యూయిట్ అంటే ప్రజలు
లేదా అసలు ప్రజలు అనే అర్థం. సైబీరియా. సైబీరియా అనేది ప్రస్తుతం ఉత్తర ఆసియాలోని రష్యాలో ఉంది. అంటే రష్యాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ వారసులే ఈ యొక్క ఎస్కిమోలుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఎస్కిమో భాషను వేల సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు, కానీ దీనికి ఇటీవల కాలం వరకు లిపి ఏర్పడలేదు. ఎస్కిమో భాషలో ప్రధానంగా 3 భాషలు ఉన్నాయి. వాటినే అల్యూహిట్, యూపిక్, ఇన్యూపిక్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. 5,000 సంవత్సరాల క్రితం ఆసియా నుంచి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు మొదటిసారి ఉత్తర అమెరికాలోకి ప్రవేశించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఎస్కిమో జనాభా అంతా ఎక్కువగా లేదు, కానీ అది వృద్ధి చెందుతూ ఉంది. సైబీరియాలో ప్రస్తుతం 2,000 మంది, అలాస్కాలో 30,000 మంది, కెనడాలో 22,500 మంది, గ్రీన్లాండ్లో 43,000 మంది ఎస్కిమోలు నివసిస్తూ ఉండటం అనేది జరిగింది. ఉత్తరాన అడవుల అంచుల్లో కొన్ని ఎస్కిమో బృందాలు ఉన్నాయి, కానీ చాలా మంది అడవుల్లో ఉత్తరాన ఉన్న చెట్టు లేని టాండ్రా ప్రాంతంలో ఆర్కిటిక్ మైదానాలలో ఉండటం అనేది జరుగుతుంది. మరి వీళ్ళ జీవనం ఏ విధంగా ఉంటుందంటే, ఎస్కిమోలు చాలా చిన్న బృందాలలో నివసిస్తారు. 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలాస్కా తీరంలో ఉన్నాయి. సాధారణంగా ఒక బృందంలో 25 నుంచి 45 మంది ఉంటారు. ఈ బృందాలు కాలానుగుణంగా కార్యక్రమాలతో ముడిపడి సంవత్సరం అంతా ఒక చోటు నుంచి మరో చోటుకు సంచార జీవనం గడుపుతారు. అందుకోసమే శీతాకాలంలో తీరం దగ్గర ఉండి సముద్రం లోపల సీల్ జంతువులను, చేపలను పట్టి, వేసవి కాలం లోపల సముద్రం నుంచి లోపలి ప్రాంతానికి వెళ్ళి అక్కడ దుప్పిలాంటి జంతువులను వేటాడుతారు. ఆ దుప్పిలాంటి జంతువుకు ఉన్నటువంటి పేరే కరిబోగా పేర్కోవటం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా పళ్ళను సేకరించి వాటిని కూడా సేకరించి గడపడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారు తమ సంచార జీవనంలో 1100 కిలోమీటర్లు తిరగటం అనేది జరుగుతుంది. కుక్కలు లాగేటువంటి మంచు బళ్లను స్లెడ్జ్ రవాణా కోసం ఈ యొక్క స్లెడ్జ్ బళ్లను ఉపయోగించి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటం అనేది చేస్తారు. నీటిలో ప్రయాణించడానికి ఉమియాక్స్ అనేటువంటి పడవను వీరు ఉపయోగించటం అనేది జరుగుతుంది. మరి ఉదాహరణకు తూర్పు బృందాలలో శీతాకాలంలో గడ్డకట్టిన సముద్రాలలో సీల్ జంతువులు ఊపిరి తీసుకునేటువంటి రంధ్రాల వద్ద వాటిని వేటాడటానికి 10 నుంచి 12 మంది వేటగాళ్ళు కలిసి పనిచేయటం జరుగుతుంది. అదే కరిబో వంటి జంతువులను వేటాడడం కోసం, తిమింగలం వంటి జంతువులను, పెద్ద పెద్ద క్షీరదాలను వేటాడడం కోసం 100 మంది దాకా ఉండే పెద్ద బృందం అవసరపడటం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా వీళ్ళు వలలతో చేపలు పట్టడము, పళ్ళు సేకరించడము, ఎలుగుబంటి జాడ కనుక్కోవటం వంటి పనులను ఒకరు లేదా కుటుంబ సభ్యులు చేస్తారు. మరి వీరి యొక్క వేట, చేపలు పట్టడం ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేట, చేపలు పట్టడం మీద ఎస్కిమోలు ఆధారపడి ఉన్నారు కాబట్టి ఈ పనులలో వారికి ఎంతో నైపుణ్యం ఉంటుంది. కరిబో జంతువులను దాదాపు అన్ని ఎస్కిమో బృందాలు వేటాడుతాయి. వేసవి కాలంలోను, వసంతకాలం ఆరంభంలోను కరిబోలను వేటాడుతారు. కొన్ని ప్రదేశాలలో ఎస్కిమోలు వరుసగా నిలబడి కరిబోలు చెరువులోకి లేదా సన్నగా ఉండే వాగులోకి వెళ్ళేలా చేసి వాటిపై బల్లలు, బాణాలు, హర్పునతో దాడి చేస్తారు. కొన్నిసార్లు ఎస్కిమోలు రాళ్ల కుప్పలను చాలా పెద్ద వరుసలో పేరుస్తారు. ఈ రాళ్ల కుప్పలు దూరం నుంచి కరిబోలకు మనుషుల్లాగా కనబడతాయి. దాంతో అవి వెనక్కి తిరిగి పట్టుబడటం అనేది జరుగుతుంది. కొన్ని బృందాలకు చేపలు పట్టడంతో పాటు వేట కూడా అంతే ముఖ్యం. లోతుగా ఉండే బురద నీళ్ళల్లో కానీ, మంచులో ఉండే రంధ్రాల్లోంచి కానీ చేపలు పట్టుకుంటారు. మరి అదేవిధంగా నీటికి అడ్డంగా రాళ్లతో చిన్న ఆనకట్టలు కట్టి వాటి వెనక స్వచ్ఛమైన నీటిలో చేపలను బరిసెలతో పొడిచి పట్టుకుంటారు. వాగులలో నడుస్తూ ఈ ఆనకట్టల వెనకకు చేపలు చేరేలా చేస్తారు. 3 పళ్ళు ఉండే బరిసెతో నిపుణులైన వేటగాళ్ళు ఈ చేపలను పట్టుకుంటారు. చేపలను పట్టుకోవడానికి ముళ్ళు లేని ఎముకను కుక్కగా వాడటం అనేది జరుగుతుంది. దీనికి దారానికి కట్టి శీతాకాలంలో మంచులో ఉండే రంధ్రాల దగ్గర, వసంతంలో వాగు ఒడ్డుల దగ్గర చేపలు పట్టడానికి ఉపయోగిస్తారు. హర్పూన్ అనే పరికరాన్ని విసిరి సీల్ జంతువులను పట్టుకుంటారు. నీటి మీద తేలే మంచు గడ్డల మీద నుంచి లేదా కయాక్ చట్రం మీద జంతు చర్మంతో చేసిన ఒక రకమైనటువంటి పడవ మీద నుంచి హర్పూన్లను విసిరి జంతువులను వేటాడటం అనేది చేస్తారు. మరి ఎస్కిమోల యొక్క ఆహారం ఏ విధంగా ఉంటుందంటే, ఎస్కిమోలకు ఆహారంలో ప్రధానంగా మాంసము, చేపలు, కొవ్వు పదార్థాలు ఉండటం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు ఎప్పుడైనా జంతువులను వేటాడిన తర్వాత మిగిలినటువంటి ఆహారాన్ని ఒక ప్రాంతంలో గొయ్య తీసి అందులో మాంసాన్ని పెట్టి దానిపై రాళ్లతో కప్పటం, వాటిని భద్రపరచడం లాంటివి చేసి తిరిగి అవసరమైనప్పుడు దానిని వాడుకోవటం అనేది చేస్తారు. మరియు ఎస్కిమోలు నివసించే ప్రాంతంలో మాంసం వండటానికి లేదా కాల్చడానికి కట్టెపుల్లల కొరత ఉంటుంది కాబట్టి దానివల్ల చేపల మాంసాన్ని పచ్చిగానే వాళ్ళు తినటం అనేది చేస్తారు. పచ్చి మాంసము చేపలు గడ్డ కట్టుకునేలా చేసి సన్న ముక్కలుగా కోసి సీల్ లేదా తిమింగలాల నూనెలో ముంచుతారు. కొన్ని రకాల మాంసము, ప్రత్యేకించి సముద్రపు పెద్ద పెద్ద క్షీరదాల మాంసము కొద్దిగా కుళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క మాంసాన్ని తినటం అనేది చేస్తారు. మరియు
దీనివల్ల గట్టిగా ఉండే మాంసం కొంచెం మెత్తబడి తేలిగ్గా జీర్ణమవుతుంది. ఆహారం వండడం అంటే సాధారణంగా ఉడకబెట్టడమే అవుతుంది. నూనె దీపాలతో ఆహారాన్ని ఉడకబెడతారు. మరి ఎస్కిమోల యొక్క ఆవాసం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్కిమోల యొక్క ఆవాస ప్రాంతాన్ని ఇగ్లూ అని పిలవటం జరుగుతుంది. ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి ఆశ్రయం అనేటువంటి అర్థం వస్తుంది. ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండ్రటి ఇల్లు అని మనం అనుకుంటాము, కానీ ఏ రకమైన ఇంటినైనా సరే ఇగ్లూ అనే పేరుతో పిలవటం అనేది జరుగుతుంది. వేసవిలో చాలా మంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు. చెక్క చట్రాల మీద బరువుగా ఉండే వాల్రస్ చర్మాన్ని కప్పడం ద్వారా పశ్చిమ అలాస్కాలో శీతాకాలానికి పెద్ద పెద్ద గుడారాలను తయారు చేస్తారు. అలాస్కా ఉత్తర తీరంలో దుంగలు తిమింగలాపు పక్కటెముకలతో గుండ్రటి ఇల్లు కడతారు. నేలలో చిన్న గుయ్య తవ్వి దానిపై గుండ్రటి కప్పు వేసి గడ్డ కట్టిన మట్టితో కప్పుతారు. గ్రీన్లాండ్లో రాతి పలకతో ఇల్లు కడతారు. తూర్పు మధ్య ప్రాంతంలో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు. మంచును దట్టించి ఇటుకల మాదిరిగా చేసి గుండ్రటి పైకప్పు కడతారు. ప్రయాణాలు చేసే సమయంలో చిన్నపాటి సొరంగం లాంటి ప్రవేశంతో చిన్న మంచు ఇళ్లను కట్టుకుంటారు. శీతాకాలంలో ఉండటానికి పెద్ద మంచు ఇళ్లను కట్టుకుంటారు. ఈ పెద్ద ఇళ్లకు ఉండే పెద్ద సొరంగం వంటి ప్రవేశాలు సరుకుల నిల్వకు కూడా ఉపయోగపడతాయి. ఈ ప్రవేశం ఇంటిలో నేలమట్టం కంటే కిందిగా ఉంటుంది. ఇంటి వెనక సగభాగంలో తలుపుకు రెండు వైపులా 1 మీటర్ ఎత్తు ఉండే మంచు బల్లలు ఉంటాయి. వెనక ఉండే మంచు బల్ల జంతువు చర్మంతో కప్పి ఉండి పడుకోవడానికి ఉపయోగిస్తారు. పక్కలకి ఉండే బల్లలు అరలు కలిగి ఉండి ఆహార నిల్వలు ఉంచుకోవడానికి, బట్టలు ఆరబెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. కాంతిని వేడిమిని ఇచ్చే నూనె దీపాలు కూడా ఇక్కడనే ఉంటాయి. ఒక్కోసారి 2 పెద్ద మంచు ఇళ్లను సొరంగం ద్వారా కలుపుతారు. సీల్ జంతు చర్మాలను కలిపి కుట్టి కొన్ని మంచు ఇళ్లపై నుంచి వేసి వాటిని కప్పుతారు. మరి వీరి యొక్క బట్టలు కలలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఎస్కిమోళ్ళు ముక్కులుకులు అనే బూట్లు, ప్యాంట్లు, తలకు కప్పే టోపీ ఉండే కోట్లు, ఈ యొక్క వాటిని పరకాలని పిలవటం అనేది జరుగుతుంది. వీటన్నిటిని చర్మాలతో తయారు చేస్తారు. ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకునే బట్టలలో కొంచెం తేడాలు ఉంటాయి. మగవాళ్ళు వేసుకునే పరకాలకు ముందు వెనక వేలాడే పెద్ద పెద్ద గుడ్డ అంచులు ఉండటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎస్కిమోళ్ళు చలికాలంలో 2 పొరలలో బట్టలు వేసుకుంటారు. కరిబో పిల్ల చర్మం మెత్తగా వెచ్చగా ఉంటుంది కాబట్టి చలికాలంలో దాన్ని ఇష్టపడతారు. తీరవాస బృందాలు వేసవి వసంత చివరల్లో సీల్ చర్మాన్ని ఇష్టపడటం అనేది జరుగుతుంది. సాధారణంగా వీటికి ఎంబ్రాయిడరీ చేసి డిజైన్లు వేసి వాటిని ధరించడం అనేది చేస్తారు. మరియు అదేవిధంగా ఎముక, దంతము, కొయ్య, సోప్ స్టోన్ అనే మెత్తటి రాయితో జంతువులు, మనుషులు చిన్న చిన్న బొమ్మలే కాకుండా ఆయుధాలు, పరికరాలు కూడా వీళ్ళు తయారు చేయటం అనేది చేస్తారు. అవన్నీ కూడా చేతికి అమిరేటట్లు జాగ్రత్తగా వాటిని చెక్కటం అనేది చేస్తారు. పసిఫిక్ సుదూర పశ్చిమ ప్రాంతంలో చెక్కతో ముఖాలు, తొడుగులను చెక్కి రంగులు వేసి ఈకలు, జంతు చర్మాలతో అలంకరించడం అనేది చేస్తారు. మరి ఎస్కిమోలకు సంబంధించి మతపరమైనటువంటి నమ్మకాలు ఏంటంటే, వారు ప్రధానంగా జీవితము, ఆరోగ్యము, రోగాలు, ఆకలి, మరణాల పట్ల ఎస్కిమోలు మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది. వీటన్నిటిని ఆత్మలు నియంత్రిస్తాయని ఈ ఎస్కిమోలు నమ్ముతారు. అన్ని ఎస్కిమో బృందాలు శిలా అనే అతీత శక్తిని, ఆత్మలను నమ్ముతారు. ఇక్కడ ఆత్మలు అంటే జీవనము, ఆరోగ్యము, ఆహార దేవత అయిన సెడ్నా వంటి దేవతలను వీళ్ళు నమ్ముతారు. ప్రతి వ్యక్తి, కుటుంబము లేదా బృందానికి ఒక నిషిద్ధమైనది ఉంటుంది. నిషిద్ధమైన దానినే మనము టాబూగా పిలవటం అనేది జరుగుతుంది. వాళ్ళు పలానా ఆహారం తినకూడదు వంటి ఆచారాలు ఉంటాయి. మరియు జనన మరణాల సమయంలో లేదా వేట బాగా దొరికినప్పుడు లేదా అస్సలు దొరకనప్పుడు ప్రతి బృందము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాయి. ఈ ఆచారాలను నిర్వహించేటువంటి వారిని షమాన్లుగా పిలవటం అనేది జరుగుతుంది. వీరు ఆత్మలను ప్రపంచంతో అనుసంధానానికి ఈ యొక్క షమాన్లు సహాయపడతారని వీరు నమ్ముతారు. తమ ఆచారాలలో మాయాజాలాన్ని, నాటకీయతను, అచేతనాన్ని వీరు షమాన్లు ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి వీరు వినోదం కోసం ఏం చేస్తారంటే కుస్తీ, పరుగు, హర్పూన్లు విసటం వంటి వాటిని పోటీలు, ఇతర కార్యక్రమాలు వీరు జరుపుకోవటం అనేది జరుగుతుంది. మరియు అదే విధంగా అందరూ కలిసినప్పుడు ఒక బృందం మరొక బృందంతో పడినప్పుడు అందరూ కలిసి సంబరాలు జరుపుకునేటప్పుడు మాంసము, కొవ్వు పదార్థాలతో పెద్ద ఎత్తున విందు చేయటం అనేది జరుగుతుంది. మరి ఎస్కిమోలకు బయట ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్కిమోలు మొట్టమొదటిసారి చూసినటువంటి బయటి వాళ్ళు ఐస్లాండ్ నుంచి వచ్చి గ్రీన్లాండ్లో నివాసం ఏర్పరచుకున్నటువంటి వైకింగులు. ఐస్లాండ్ వాసులతో ఎస్కిమోల సంబంధాలు 1200 ప్రాంతంలో మొదలై 1400 సంవత్సరాల వరకు కొనసాగడం అనేది జరిగింది. 1576 నుంచి 78 కాలంలో బాఫిన్ దీవులను బ్రిటిష్ సముద్ర యాత్రికులైనటువంటి మార్టిన్ ప్రాస్బిషర్ సందర్శించడం అనేది జరిగింది. డానిష్, నార్వేజియన్, ఇంగ్లీష్ అన్వేషకులు సముద్రాల మీద ఉత్తర ప్రాంతాల చివరికంటూ వెళ్ళి చైనాకు ప్రఖ్యాతి గాంచినటువంటి వాయువ మార్గాన్ని వీళ్ళు కనిపెట్టడం అనేది జరిగింది. 1728 నాటికి రష్యన్లు సైబీరియా, ఉత్తర అలాస్కాలకు చేరుకోవటం అనేది జరిగింది. పసిఫిక్ సముద్రం
అట్లాంటిక్ సముద్రం నుంచి వాయు మార్గాన్ని కనుగొనడానికి అన్వేషకులు చేసిన ప్రయత్నాల వల్ల యూరోపియన్లు ఎస్కిమోలకు ఎక్కువగా తారసపడసాగారు. అయితే 1800 చివరి వరకు ఉత్తర ఆర్కిటిక్ దూరంలో ఉంటున్న ఎస్కిమో బృందాలకు బయట వాళ్ళతో ఎటువంటి సంబంధాలు లేవు. 1850 తర్వాత అమెరికా, యూరప్ దేశాల నుంచి వచ్చి తిమింగలాల వేటగాళ్ళు, జంతు చర్మ వ్యాపారస్తుల రాకతో ఎస్కిమోలలో చాలా మార్పులు వచ్చాయి. తిమింగలాలను వేటాడే వాళ్ళ కోసం ఎస్కిమోలు పనిచేయసాగారు. వాళ్ళకు జంతువుల చర్మాలను అమ్మసాగారు. బయటి వాళ్ళు ఎస్కిమోలకు తుపాకులు, ఇతర పరికరాలు సరఫరా చేసేవారు. కొత్త ఆయుధాలు, పరికరాల వల్ల జంతు చర్మానికి గిరాకీ బాగా పెరిగిపోయింది. దాంతో క్రమక్రమంగా ఆ ప్రాంతంలో కరిబో సీల్ జంతువులు అంతరించే స్థాయికి చేరిపోవడం అనేది జరిగింది. బయటి వాళ్ళతో ఏర్పడిన సంబంధం వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలకు మసూచి, క్షయ, జలుబు, కోరిత దగ్గు, న్యూమోనియా, దీప్తిరియా వంటి అమ్మవారు వంటి ప్రమాదాలకు లోను కావటం అనేది జరిగింది. 1800 తర్వాత ఆర్కిటిక్ ప్రాంతం సంవత్సరంలో పొడవునా యూరోపియన్ నివసించసాగడం మొదలు కావటం అనేది జరిగింది. దీంతో ఈ రోగాలు చాలా ప్రమాదకరంగా ఎస్కిమోలు బయట వాళ్ళ మధ్య సంబంధాన్ని వృద్ధిపతనంగా పిలవటం అనేది జరుగుతుంది. ఒకప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా నివసించినటువంటి ఎస్కిమోలు నేడు వారి యొక్క జాతి పూర్తిగా అంతరించిపోయేటువంటి స్థాయికి చేరుకోవటం అనేది జరిగింది. ఒకప్పుడు వారికి టీవీలు, రేడియోలు, కంప్యూటర్లు వంటి విషయాలు, తుపాకులు ఇలాంటివేవీ తెలియకుండా జీవించినటువంటి వారి జీవితాల్లోకి వీరు ప్రవేశించడంతో ఆ జాతి పూర్తిగా కనుమరుగయ్యేటువంటి స్థితికి చేరుకోవటం అనేది జరిగింది. ఇది ఎస్కిమోలకు సంబంధించినటువంటి చరిత్ర. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ కూడా ఈ యొక్క ఛానల్లో లభించడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.